बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించలాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ ప్రేమ పూర్వక జై బాబాలు. ఈరోజు కూడా ఆ ప్రభు మనందరికీ ఆయనతో సహజీవనాన్ని సాగించే అవకాశాన్ని కలుగజేశారు. ఇది మనందరికీ ఆ మహద్భాగ్యాన్ని కలిగించడంలో ఆయన ఎంత ప్రేమ చూపిస్తున్నారో మనకు అర్థమవుతుంది. గనుక ఆ ప్రేమమేడికి, ఆ సర్వేశ్వరుడికి, ఆ శ్రీమన్నారాయణమూర్తికి మన తరపున, ప్రపంచ భక్త కోటి తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలు సమర్పిస్తూ, ఇందులో భాగంగా మనం మేత్వ చరిత్రం 12వ భాగం చదువుకుంటూ వివరాలు చెప్పుకుంటూ మనం ఈ రోజుకి 5377వ పేజీకి చేరుకున్నాం. మీద పేరాల నుంచి కూడా శ్రీనివాసు చదువుతారు. జాగ్రత్తగా వినండి. వివరాలు ఎవరికైనా తెలుసుకోవాలంటే డైరెక్ట్ గా అడగండి, పర్వాలేదు. లేదా శ్రీనిబాబు అడిగితే చెప్పడం జరుగుతుంది. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. నా నామాన్ని జపించమని స్వయంగా నేనే మీకు చెబుతున్నాను. 60 ఏళ్ల తర్వాత నా నామాన్ని స్మరించమని ఇలా చెప్పేవారెవరూ ఉండరు. పాలను కాచేటప్పుడు అవి మరుగుతూ పొంగి గిన్నెపై నుండి పొర్లుతాయి. కానీ నా ప్రేమలో మీరు మరిగేటప్పుడు బాహ్య ప్రదర్శన లేకుండా లోపలే మరగాలి. కానీ ఆ పాలు మాదిరిగా, అంటే బాహ్య ప్రదర్శన చేస్తూ మీరు పొంగుతూ బయటపడకూడదు. ప్రేమ అనేది ప్రేమ అనేది ఎవరికి చెప్పుకునేది కాదు, ఏదో విధంగా వ్యక్తపరిచేది కాదు, గుప్తంగా దాచుకునే ఒక రహస్యం వంటిదే ప్రేమ. ఈ 3 పేరాలు బాబా ఏదంటున్నారంటే, నా నామాన్ని జపించమని స్వయంగా నేనే నీకు చెబుతున్నాను. స్వయంగా నేనే చెబుతున్నాను అంటే దానిలో బ్రహ్మాండం రహస్యం ఉంది. ఏమిటి ఆ రహస్యం అంటే, భగవంతుడు మానవ రూపంలో ఉన్నప్పుడు లోక కళ్యాణ కార్యక్రమాలు చేసినప్పుడు రహస్యాన్ని వెల్లడి చేయదు. అలాగే ప్రక్షాళన చేసినప్పుడు రహస్యాన్ని చెప్పడం. నామాన్ని జపించు అని అందరికీ చెప్పడైనా, ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తూ ఆయన కోసం తాపత్రయ పడతారో వాళ్ళకి మాత్రమే చెబుతాడు. ఆ చెప్పడంలో అర్థమేంటి? స్వయంగా నేను మీకు చెప్తున్నాను అంటే ఒక విశ్వాసంతో, ఒక నమ్మకంతో, మన మీద నమ్మకంతో చెప్తున్నాడు ఆయన.
తన నామాన్ని తాను జపించమని చెప్పాడు అంటే మనకు ఒక అద్భుతమైన అవకాశం ఇస్తున్నట్టే ఆయన. అందుచేత మరొకరు కూడా చెప్తున్నా చూడండి, 60 ఏళ్ళ తరువాత నా నామాన్ని స్మరించమని ఇలా చెప్పేవారు ఎవరు ఉండరు. చెప్తున్నాడు ఎవరైనా? ఇప్పుడు చెప్తున్నారా? ఈ పనిముట్టు మీకు చెప్తూ ఉంటుంది. ప్రత్యేకించి నామం చేయండి అని పని కట్టుకొని చెప్పిన వాళ్ళు ఎవరు ఉండరు ఇప్పుడు. మరి దానికి ఉదాహరణగా బాబా ఏం చెప్తున్నారు, పాలు మరగబడితే అవి పొంగి పొర్లి కింద పడిపోతాయి. కానీ నా ప్రేమలో మీరు మరిగేటప్పుడు మరగడం ఏంటి? వాట్ డస్ ఇట్ మీన్? దాని అర్థం ఏంటి అంటే మీకు ఒక రహస్యం చెప్పాలి, తప్పదు. నామం గాని ఏకాగ్రతతో చేస్తే మన శరీరంలో చాలా వేడి పుడుతుంది, చాలా 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 వేడి పుడుతుంది. ఇప్పుడు కేవలం మన దృష్టింతా బాబా మీద, ఆయన నామస్మరణ మీద, ఆ శబ్దం మీద ఉంటే చాలా వేడి పుడుతుంది. అలాంటప్పుడు మనల్ని ఎవరన్నా టచ్ చేస్తే వాళ్ళకి ఆ వేడి చురుక్కుమంత ఉంటుంది. అంచేత ఇది చెప్తున్నాను అని చెప్పి నాకు వేడి వస్తుంది కావాలా అని అనుకో నామస్మరణ చేయకండి. నామస్మరణ చేసినప్పుడు మీరు మీ గదిలో ఏకాంతంగా బాబా ముందు చేసుకోవాలి. ఆయన చెప్పినది కూడా రెండో విధానం, అదొక విధానం. మీరు నామం చేసినప్పుడు మీరు డిస్టర్బెన్స్ ఉండడానికి వీల్లేదు. ఏకాగ్రత అన్నది ఏమాత్రం అది డిస్టర్బ్ అయితే ప్రయోజనం ఉండదు నామస్మరణ. కాబట్టి బాబా ఏమంటున్నారు, బాహ్య ప్రదర్శన లేకుండా లోపలే మరగాలి కానీ పాలు మాదిరిగా మీరు పొంగుతూ బయటపడకూడదు. అంటే ఇక్కడ ఒక విషయం ఉంది. ఒక విద్యార్థి పరీక్షల్లో 100కి 100 మార్కులు తెచ్చుకున్నాడు. వాడు ప్రేమతో వాడికి ఇష్టమైన మరొక స్టూడెంట్తో, రే భాయ్ చూసావా 100కి 100 మార్కులు నాకు వచ్చాయి, నువ్వు ఆ 100కి 100 మార్కులు తెచ్చుకోవడానికి నువ్వు ప్రయత్నం ఎందుకు చేయకూడదు? నువ్వంటే నాకు ఇష్టం, ఆ ప్రయత్నం చేయి. అందులో పెద్ద కష్టమేమీ లేదు. చదివేటప్పుడు ఏకాగ్రత చదవడమే, చదివింది మళ్ళీ ఒక్కసారి పునర్విమర్శ చేసుకోవడమే. ఆ తర్వాత అనుమానం ఉంటే నా దగ్గరికి రా, నేను చెప్తాను అని చెప్తాడు. ఇక్కడ నామస్మరణకి ఎవరు చెప్పక్కర్లేదు. నామస్మరణ సాధారణంగా నాకు తెలిసి ఎవ్వరు కూడా మామూలుగా చేయరు, ఏకాగ్రతతోనే చేస్తారు. అలాగే ఏకాగ్రత లేని వాళ్ళు నామస్మరణ చేయరు. కనుక ప్రేమ అనేది ఎవరికి చెప్పుకునేది కాదు అనేస్తున్నాడు ఆయన. ఉదాహరణకి నేను అంటే ఈ పనిముట్టు నేను మా అమ్మగారిని ప్రేమిస్తానండి, మా నాన్నగారిని ప్రేమిస్తానండి, మా చెల్లిని ప్రేమిస్తానని చెప్పాను అనుకోండి, అది ఎలా ఉంటుంది? రోష్ ఇది ఒక్కడే కావాలా అన్న భావాన్ని తెస్తాడు. కాబట్టి అది బయటికి వెళ్ళగక్కకూడదు. అది బయటికి వ్యక్తపరిచేది అసలు కాదు, గుప్తంగా దాచుకునే ఒక రహస్యం వంటిదే ప్రేమ. ఇది చాలా ఉన్నతమైన విషయాలు. మెహర్ బాబా ఆయన మనల్ని ప్రేమిస్తున్నావో లేదో నేను చెప్పలేను, కానీ మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి రహస్యాలని చెప్తున్నాడు. అందుకు అనుగుణంగా మన జీవితాలను మలుచుకోవడం మన ధర్మము. ఆయన ఒకసారి చెప్పిన విషయం గురించి వీళ్ళు చేస్తున్నారా లేదా అన్న ఆలోచన రానివ్వకూడదు ఆయనకి. ముందుకెళ్ళినా విషయాన్ని మారుస్తూ ఆంధ్ర ప్రేమికుల మధ్య ఏర్పడిన
అసమ్మతి ధోరణులను గురించి వివరించి వాటిని తానెలా పరిష్కరించింది సహవాసీయులకు బాబా చెప్పారు. అప్పుడు బాబా కోరిక మేరకు భగవాన్ నుండి వచ్చిన విష్ణు కొన్ని భక్తి గీతాలను పాడి వినిపించాడు. అలా గీతాలాపన జరుగుతుండగా బాబా కనుదోయి నుండి జాలువారే కాంతి కిరణాలు ప్రేమికుల హృదయాలను స్పృశించాయి. బాబా ప్రేమ మాధుర్యాన్ని చూసిన వారి కన్నుల నుండి అశ్రుధారులు జలజల రాలిపడ్డాయి. దివ్య ప్రేతముడు తనదైన ప్రేమ మహాసాగరంలోకి అందరినీ విలీనం చేసుకున్నాడా అనిపించింది. హాలు నుండి బయటకు వెళ్లి కారులో కూర్చోవడానికి బదులు బాబా కొంత దూరం రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్ళి ఒక చెట్టు కింద ప్రశాంతంగా కూర్చున్నారు. తన చేతి వేళ్లు గాలిలో నృత్యం చేయసాగాయి. బాబా సహవాసీయుల భారాన్ని తన పైన వేసుకోవడంలో మునిగిపోయారు. కాసేపటికి సాయంత్రం 5:20 బాబా లేచి కారులో కూర్చొని మెహరాజాద్ వెళ్ళిపోయారు. సహవాసీయులంతా బాబా వెడుతున్న కారు వైపే చూస్తూ ఉండిపోయారు. మర్నాడు నవంబర్ 21వ తేదీ ఉదయం 7:30 బాబా మెహరాబాద్ వచ్చారు. తన క్యాబిన్లోకి వెళ్ళి ఆ తరువాత గత రాత్రి నుండి నీళ్ల విరోచనాలతో బాధపడుతున్న నిరంజన్ సింగ్ను చూసేందుకు వెళ్ళారు. గ్లూకోజ్ కలిపిన నీళ్లను పళ్ళ రసాన్ని తాగమని బాబా అతనికి చెప్పి ఆ సాయంత్రం కప్పు పాలు తీసుకోమని సలహా ఇచ్చారు. తొందరలోనే కోలుకుంటావులే అని అతనికి భరోసా ఇచ్చారు. బాబా తిరిగి తన గదిలోకి వెళ్ళి మండలి సభ్యులతో వివిధ విషయాల గురించి చర్చించారు. ఉదయం 8:20 హాలులోకి ప్రవేశించి సరిగ్గా రాత్రి నిద్రపోలేని వారిని లేచి నిలబడమన్నారు. శ్రీపతి సహాయ్ లేచి నిలబడగా ఎందుకు నిద్రపోలేదు అని అతన్ని అడిగారు. రాత్రి అతిగా తిన్నానని సమాధానం చెప్పగా బాబా పుకారు వైపు తిరిగి నీ గాలి లేదా నీడ గాని అతని మీద పడిందా అని చమత్కరించారు. మత్రా దత్తశాస్త్రి కూడా నిద్రపోలేదు. కృష్ణావతారాన్ని శ్లాఘిస్తూ శాస్త్రి ఒక సంస్కృత శ్లోకాన్ని పఠించి ఒక్క మారుగా ఉద్వేగానికి లోనై ఏడుస్తూ తన పాపాలను క్షమించమని బాబాను వేడుకున్నాడు. బాబా అతన్ని దగ్గరికి పిలిచి తన ప్రేమాలింగనంతో హత్తుకున్నారు. బాబా అతన్ని ఓదారుస్తుండగా శాస్త్రి లోపల ఏదో బాధపడుతున్నాడు. అందువల్లనే ఆరాటపడుతున్నాడు. దానితో అతడు రాత్రి నిద్రపోలేకపోయాడు అని ఎవరో అన్నారు. దాని మీద బాబా మత్రా శాస్త్రిని ఉద్దేశించి ఇలా వివరించారు. భయపడకు, నీవు ఏమీ చెప్పవలసిన అవసరం లేదు. నేను అవతారుడనే అయితే నాకంతా తెలుసు. నేను వచ్చింది అనుగ్రహించేది క్షమాపణ అనే ఒక్క దానికోసమే. క్షమింపబడ్డ వారికి ఈ అత్యంత మహత్తరమైన విషయం నేను నిన్ను క్షమిస్తాను, నేను నిన్ను క్షమిస్తాను అని జీసస్ క్రీస్తు తరచుగా అనేవారు. కొంతమంది దీనిని ఆయన ప్రసాదంగా అంటే నిజమైన కానుకగా పరిగణించేవారు. కానీ సామాన్య జనులు ఆయనను అర్థం చేసుకోలేకపోయారు. నేనే అవతారుడును అయితే సర్వము క్షమించబడుతుంది. నేను అవతారుడును కాకపోతే క్షమించమని నన్ను అడగడంలో ప్రయోజనమేముంది? నిజానికి క్షమించడానికంటూ ఏమీ లేదు. అసలు మంచి చెడు అనేవి లేనే లేవు. మీలోని బంధనాల కారణంగా మీరలా అనుకుంటారు. ఈ బంధనంలోని మంచైనా చెడైనా ఉంటుంది. చిట్ట చివరికి అంతా శూన్యమే ఉంటుంది, అంటే సున్నాయే. మాయ ఉన్నది మీకోసం, నా కోసం కాదు. నేను ఒక విషయాన్ని క్షమించానని నిరంజన్ సింగ్తో చెప్పానంటే దాని అర్థమేమిటి? ఒక విషయం యొక్క బంధనం నుండి నేను అతన్ని విముక్తుల్ని చేసినట్టు అర్థం. నేను దేనిని క్షమించినా
అది మాయ యొక్క బంధాన్ని తొలగించినట్లే. క్షమించడం అనేది నాకేమీ పెద్ద విషయం కాదు. అసలు దేనికి అస్తిత్వం అన్నదే లేనప్పుడు నేనెవరిని క్షమించాలి, దేనిని క్షమించాలి? నేను మిమ్ములను క్షమించానని చెప్పినప్పుడు ఏమి జరుగుతుంది? అప్పుడు ద్వంద్వంలో ఉన్న మీ బంధనాల బిగువు కడలుతుంది. అలాగే క్షమించడానికి నాకేమాత్రం సమయం పట్టదు. ఒక గడ్డివాము ఉందనుకోండి, అది ఎంత పెద్దదైనా దాన్ని తగలబెట్టడానికి ఒక్క అగ్గిపొల చాలు. ఇంతకీ ఈ గడ్డివాము అంటే అర్థమేమిటి? సంస్కారాలు అనే గడ్డి కుప్ప మీలోని పాపమనేది కుళ్ళు, చెత్త ఎంత ఎక్కువగా పేరుకొని ఉన్నప్పటికీ దానిని తగలబెట్టడానికి నాకు ఏమంత సమయం పట్టదు. దివ్యత్వం నుండి వెలువడే క్షమ ఆ పాపాలను క్షణంలో దహించి వేస్తుంది. చేస్తున్నాను. అందువల్ల లేదు, నిన్ను నేను క్షమిస్తున్నాను. నీలో తలెత్తే ఆలోచనల విషయమై ఆందోళన చెందకు. సదా నా నామాన్ని జపించు. ఎటువంటి ఆలోచనైనా రాని, కలతపడకు. నా నామజపం మాత్రం కొనసాగించు. నేను ఈ విషయాన్ని మండలి వారికి ఇంతకు ముందు 2-3 సార్లు వివరించాను. ఈ రోజు మీకు చెబుతున్నాను. ఇది చాలా చక్కని ఉదాహరణ. దోమలు మిమ్మల్ని కుట్టినప్పుడు మలేరియా బారిన పడతారు. దోమల నుండి తప్పించుకోవడానికి నిరోధక సాధనంగా దోమతెరను ఉపయోగిస్తారు. దోమలు దోమతెర బయట రొద్ద చేస్తూనే ఉంటాయి. అవి మిమ్మల్ని కుట్టడానికి సిద్ధంగా ఉంటాయి. కానీ దోమలు మిమ్మల్ని కుట్టకుండా దోమతెర నిరోధిస్తుంది. ఫలితంగా మీరు మలేరియా బారిన పడరు. మీ ఆలోచనలను దోమతెరను, అది పాతదైనా కొత్తదైనా, నా నామంగా గ్రహించాలి. నా నామమే కాకుండా నా సాన్నిధ్యం, నా సాంగత్యం కూడా దోమతెరలాగే పనిచేస్తాయి. మీరు దోమతెర లోపల ఉన్నంతసేపు, అనగా నా నామజపంలో ఉన్నంతసేపు, మంచి చెడుకి సంబంధించిన మీ ఆలోచనలనే దోమలు గుంపులు గుంపులుగా వచ్చి ఎంత తీవ్రంగా రద్దు చేసినప్పటికీ అవి మిమ్మల్ని తాకనే లేవు. బంధనం అనే మలేరియా నుండి మీరు రక్షణ పొందుతారు. కాబట్టి ఎప్పుడు బాబా నామస్మరణ చేయండి. ఎటువంటి ఆలోచనలు మీలో తలెత్తిన ఆందోళన పడకండి. ఈ పేరా చెప్పండి. ఈ పేరా చెప్పండి. సరే, బాబా ప్రత్యేకించి కొన్ని విషయాల్ని మన మీద ప్రేమతో చెప్తారు ఆయన. అది మనం విని ఫాలోఅప్ యాక్షన్ లేకపోతే, అలా ఫాలోఅప్ యాక్షన్ చేయకుండా ఉండడం వల్ల దానివల్ల కూడా మనకి ఒక విధంగా చెప్పాలి అంటే ఏర్పడకూడని సంస్కారాలు ఏర్పడతాయి. ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు? నా నామమే కాకుండా నా సాన్నిధ్యం, నా సాంగత్యం, ఇవి కూడా దోమతెరలాగే పనిచేస్తాయంటున్నారు. నామం, సాన్నిధ్యం, సాంగత్యం 3 జ్ఞాపకొచ్చుకోండి. నామం, సాన్నిధ్యం, సాంగత్యం. ఈ 3టికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే, నామం ఈ 3టిలో కూడా చాలా 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 ఉన్నతమైంది. ఆ నామస్మరణ చేస్తున్న వాళ్ళకి ఏం జరుగుతుంది? సాన్నిధ్యం, సాంగత్యం
లభింపజేస్తాడు ఆయన. నామం చేసిన వాళ్ళకి ఆయన సాన్నిధ్యం, సాంగత్యం రెండూ లభిస్తాయి. కేవలం నామం వల్ల సామాన్యమైనటువంటి రిజల్ట్ కాదు అది. నామస్మరణ చేస్తే సాన్నిధ్యం అంటే ఆయన సాన్నిధ్యం, ఆయన సాంగత్యం రెండు లభిస్తాయి. దీనివల్ల ఏమవుతుంది? బాబా అంటారు, బంధనం అనే మలేరియా నుండి మీరు రక్షణ పొందుతారు. బంధనం అనే మలేరియా నుండి మీరు రక్షణ పొందుతారు. కాబట్టి ఎల్లప్పుడూ బాబా నామస్మరణ చెయ్యండి. ఎల్లప్పుడూ బాబా నామస్మరణ చెయ్యండి. ఆలోచనలకి ఆందోళన పడకండి. బాబా మనకి ముఖ్యంగా నామస్మరణ విషయంలో ఆయన చాలా త్యాగతలంగా చెప్పారు. ఇవాళ ఉదయమే ఈ నామస్మరణ గురించి మాట్లాడడం జరిగింది అనుకోకుండా. నామస్మరణ అనేది సాన్నిధ్య భాగ్యం, సాంగత్య భాగ్యం కలుగు చేస్తుంది. అందుకే త్రేతాయుగంలో హనుమంతుడు ఆయన రామనామ స్మరణని ఎడతెరిపి లేకుండా ఆనాడు త్రేతాయుగం నుంచి నేటి కలియుగం వరకు చేస్తూనే ఉన్నాడు ఆయన. కనుక నామస్మరణ సాన్నిధ్య భాగ్యాన్ని, సాంగత్య భాగ్యాన్ని నిర్ణయిస్తుంది. ఆయన సాన్నిధ్యం అంటే సన్నిధిలో ఉండడం, సాంగత్యం అంటే ఆయన యొక్క చెలిమిలో ఉండడం, చెలిమి. అందుకని మిత్రులారా, మన జీవనాలు భౌతిక జీవనాలు ఆధ్యాత్మికమైనవి కావు, కాలేవు, కాబోవు. ఎందుకంటే మనం భౌతికంగా 99 పాలు పనిచేస్తున్నాం. ఆధ్యాత్మికంగా ఈ ఒక్క సహజీవనం మాత్రమే మనకి సహకారం చేస్తుంది. మిగతా సహవాసులు, ప్రదర్శనలు, ప్రచారాలు ఇవి సాంగత్యం కాదు, సాన్నిధ్యం కాదు. అందుచేత మనం దీంట్లో తేడాల్ని తెలుసుకోవాల్సింది. సన్నిధి, సాంగత్యం, స్మరణ ఇవి చాలా ఉన్నతమైనవి. ఏది నమ్మినా నమ్మకపోయినా, కాదన్నా అవునన్నా అది ఉన్నతమైనవి. ఏమైనా ఆయనకి దగ్గర కావాలంటే, అంటే ఆయన సన్నిధి భాగ్యాన్ని పొందాలంటే, సాంగత్య భాగ్యాన్ని పొందాలంటే, ఆయన చెలిమిని పొందాలంటే ఖచ్చితంగా నామస్మరణ చేసుకోవాలి. మేము నామస్మరణ చేయం, మాకు నచ్చినవి చేస్తాం అనుకున్న వాళ్ళకి నేను ఈ మాట చెప్పను, చెప్పకూడదు కూడా. అందువల్ల ప్రేమతో బాబు మనకి రహస్యాలు చెప్తున్నారు. ఆ రహస్యాలని అర్థం చేసుకోండి. ఎవరికైనా అనుమానం ఉంటే అడగండి. స్మరణ, నామస్మరణ, సన్నిధి, సాంగత్యం ఈ మూడిటి కన్నా మనం పొందవలసింది అవతార పురుషుల నుంచి ఇంకేమీ ఉండదు. ముందుకెళ్ళాను. మెహర్ బాబా అవతార ప్రతిపత్తిని అంటే హోదాను గురించి శాస్త్రికి అప్పుడప్పుడు సందేహం తలెత్తి అతని మనసుని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ విషయం బాబాతో చెప్పకుండా తనను క్షమించమని బాబాను మనసులోనే ప్రార్థించేవాడు. వివరణ ఏమీ అడగకుండానే బాబా అన్ని సమస్యలను పరిష్కరించారు. ఈ ఘటనతో శాస్త్రికి బాబా యందున్న విశ్వాసం మరింత దృఢపడింది. దీని తర్వాత బాబా చిరునవ్వు చిందిస్తూ కాసేపు ప్రశాంతంగా ఉండి తర్వాత ఇలా చెప్పారు. నేను ప్రసాదించాలనుకున్న ప్రేమ కానుకను గురించి 5 నిమిషాల్లో చెబుతాను. ఈరోజు తెల్లవారుజామున 2 గంటలకు నాకు ఈ విషయం తిరిగి గుర్తుకొచ్చింది. నేను మీ నుండి కోరిన విధంగా మీరు జీవించగలరో లేదో మీ అంతరాత్మను అడిగి తెలుసుకోండి. అంతేగాని నేను అడగగానే
ఉద్వేగానికి లోనై తక్షణం లేచి నిలబడకండి. నేను కోరిన రీతిలో మీరు నడవగలమని మీరు నిజాయితీతో భావించినట్లయితే అటువంటి రీతిలోనే మీ జీవితాన్ని గడపండి. కానీ మీలోని అహం మీ చేత అలా చెప్పించకుండా చూసుకోండి. ఒకవేళ మీరు అటువంటి జీవితం జీవించలేమని అనిపిస్తే ఆందోళన చెందకండి. ఇది చాలా సులువైన విషయం. కానీ ఇది అంత సులువైన విషయం అవడం మూలాన చివరికి అంత కష్టమై నిలిచింది. మీరు అలా నడుచుకుంటే మంచి విషయమే. లేదంటే దీనికి మిగిచ్చే సరైన క్షణం వచ్చే వరకు ఈ ప్రేమ కానుక కేవలం నాతోనే ఉంటుంది. జై బాబా. జై బాబా. ఆయన ఒక విధంగా ఆయన ప్రేమలో 2 ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. ఒక లక్షణం ఏమిటి అంటే యథార్థాన్ని మనకు చెప్పడం. మరో లక్షణం అంటే పాటిస్తే పాటిస్తుంది, లేకపోతే నేను నిమ్మవలసింది నా దగ్గరే ఉంటుంది అన్న ఒక ఉదాసీన భావం. 2 ఉంటాయి అని బాబా ఏమంటున్నారు? ఇప్పుడు ఇవన్నీ ఏమిటేమిటైతే మనకు ఆయన ఆచరించమని చెప్పాడు, అది మనం ఆచరించకపోతే ఆయనకేమీ నష్టం ఉండదు. ఆయన హ్యాపీగానే ఉంటారు. నష్టపోయేదంతా మనమే. నామస్మరణ అన్నారు. నామస్మరణ వల్ల సాన్నిధ్యం సాంగత్యం 2 లభిస్తాయని చెప్పారు. చేయని వాళ్ళకి సాన్నిధ్యం ఉండదు, సాంగత్యం కూడా ఉండదు. మీరు ఎన్ని సహవాసాల కింద ఎన్ని ప్రయాణాలు చేసినా సరే నామస్మరణ చేయకపోతే సాన్నిధ్య భాగ్యం దొరకదు, సాంగత్య భాగ్యం కూడా దొరకదు. ఇది బాబా అంటారు, అటువంటి రీతిలోనే, అంటే నేను చెప్పిన రీతిలోనే మీ జీవితాన్ని గడపండి. నేను చెప్పిన రీతిలోనే మీ జీవితాన్ని గడపండి. అలా జీవించలేమని అనిపిస్తే ఆందోళన చెందకండి. ఇది చాలా సులువైన విషయం. కానీ ఇది అంత సులువైన విషయం అవడం మూలాన చివరికి అంత కష్టమే నిలిచింది. నామస్మరణ చేయడం ఏంటి కష్టం? నామస్మరణలో కష్టమైనా ఉందా? నాన్న నువ్వు చెప్పు. నాన్న, నామస్మరణలో కష్టమేం లేదు, చేయడంలోనే కష్టం కదా. మరి నామస్మరణ ఎందుకు చేయను? నామస్మరణ అంటే ఏమిటి, ఎలా చేయడం, ఎంతసేపు చేయాలి అని ప్రశ్నలు వస్తాయి. తినే తిండికి ప్రశ్నలు రావా? తిరిగే తిరుగులకు ప్రశ్నలు రావా? చల్లల్లో చల్ల పట్టుకొని గంట తరబడి గడపడంలో మరి ఏం చేయి రావా? అచ్చిన దగ్గరికి వెళ్ళిపోవడం, పైగా అందరితో ఉండడం, అక్కడేమీ రావా? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆధ్యాత్మిక మార్గం. బాబా ఒక మాట ఇంగ్లీష్ లో చెప్పారు, జ్ఞాపకం తెచ్చుకోండి. స్పిరిచువల్ లైఫ్ ఈజ్ డేంజరస్ అన్నారు. ఆధ్యాత్మిక జీవితం ప్రమాదకరం అన్నాడు ఆయన. ఎందుచేత బాబా అన్నాడు, అదట 2 పక్కల దారున్నటువంటి కత్తిలాడి చేత. అందువల్ల నామస్మరణ చేయమని మనకి బాబా చెబితే మనం ఆ పని చెయ్యట్లేదు ఎవరు ఉన్నాం. అయితే కొంతమందికి ఒక అనుమానం ఉండొచ్చు, ఎంతసేపు? నామస్మరణకి లిమిటేషన్స్ లేవు, సరిహద్దులు లేవు.
నామస్మరణలో ఉన్నటువంటి మాధుర్యం గాని గ్రహిస్తే అటువంటి వాడు నామస్మరణలో కూర్చుంటే వాడిని వాడు మర్చిపోతాడు. మర్చిపోవడం వల్ల వాడికి ఆకలి ఉండదు, నిద్ర ఉండదు, ఏది ఉండదు. అందువలనే అంత గొప్పది కనుకనే ఆయన యొక్క సాన్నిధ్యం మనకు లభింపజేస్తాడు. ఆయన ఏమీ చేయకుండా నీకు మోక్షం ఇచ్చేస్తాడా బాబా? ఇవ్వరు. మనకి 2 విషయాలు సూటిగా చెప్పాడు ఆయన. మీరు నా గురించి ప్రచారాలు ప్రదర్శన చెయ్యొద్దు అన్నాడు. మనం అదే చేస్తున్నాం, ప్రచారాలు ప్రదర్శన. దీనివల్ల 69లో బాబా బాడీ డ్రాప్ చేసిన దగ్గర నుంచి ఇంతవరకు ఎన్ని వేల చేశారో ఆవాసులు, ఏది కూడా ఈ ఇసుమంత ఫలితాన్ని ఇవ్వలేదు. ప్రేమికులు అందులో కొంతమంది అధికారులు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉండబట్టి, డబ్బున్న వాళ్ళు ఉండబట్టి, అటువంటి వాళ్ళు స్నేహం కావాలి కాబట్టి కొంతమంది వాళ్ళ కోసం అని చెప్పి వెయ్యి బాబా చెప్పుకొని సెంటర్లో దూరుతున్నారు. కానీ బాబా కోసం తిరిగిన వాళ్ళు ఎంతమంది అంటే 1,000,000 ఉండడు. ఖచ్చితంగా మాట్లాడుతున్నాను. మీరు ఎవరైనా ప్రశ్నించవచ్చు, అనుమానం ఉంటాయి. 1968 నుంచి ఈ ప్రేమ మార్గంలో నన్ను ఆయన నడిపిస్తున్నాడు. ఆయన ఈ పనిముట్టుని ఎక్కడెక్కడ ఎలాంటి జరిగే కార్యక్రమాలు, ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నా అప్పుడు జరిగాయి, ఇప్పుడేం జరుగుతున్నాయి, ఇక ముందేం జరుగుతాయి. కేవలం ప్రదర్శన ప్రచారమే. నామస్మరణ అంటే ప్రచారం ప్రదర్శన కాదు. నామస్మరణ అంటే సాంగత్యం, సాన్నిధ్య భాగ్యం. భగవంతుడు అంటే ఆయన చేసేది అదే. ఆయన సాంగత్యాన్ని ఇస్తాడు, ఆయనతో చెరువుని సన్నిధానాన్ని చేస్తాడు. అంతేగాని ఇంకొకటి చేయడు. ఆయన చేస్తే దేవుడు ఎలాగవుతాడు? దేవుడు కాలేడు. కాబట్టి ఏమంటున్నారు ఆయన? మీరు కానీ నేను చెప్పేట్టు నడుచుకోలేదు అనుకోండి, నేను మీకు ఇవ్వాల్సిన ప్రేమ కానుక నాతోనే ఉంటుంది అన్నాడు ఆయన. ఇప్పుడు అదే జరిగింది. ఆయన మనకి ఇవ్వాల్సినట్టు గిఫ్ట్ ఆఫ్ లవ్ ఆయన దగ్గరే ఉండిపోయింది. మనం అందరం పుచ్చుకోలే. అసలు ఆ తలపే లేదు మనకి. నెలకి 2 బయట ఊళ్ళో సావాసం కండక్ట్ చేసేయడం, సెంటర్లో చేసేయడం. అబ్బా బాబా ప్రేమికులు మనం 4 ఊర్లు కలిపడం, 4 ఆ కార్యక్రమాలకు పార్టిసిపేట్ చేసేయడం. నేను బాబా ప్రేమికుల్ని అనుకుంటున్నాం. కాదు, వీఆర్ నాట్ బాబా లవర్స్. అందుకని నామస్మరణ చేసిన వాళ్ళకే సాంగత్య భాగ్యం, సాన్నిధ్య భాగ్యం లభిస్తుంది. మనకి ఎవరికి కూడా ఇంతవరకు ఆ సాన్నిధి లభించలేదు, సాంగత్యం లభించలేదు. నమ్మండి. అదే లభిస్తే ఇలా ఉండవు మన జీవితాలు. చాలా గొప్పగా ఉంటాయి. చాలా గొప్పగా అంటే ఫోటోలు పడడం, పేపర్లలో, వీడియోల్లో ఉండడం కాదు. సైలెన్స్ గా ఎవరికి తెలియకుండా గుట్టుగా ఉంటాం మనం. నీకు ఎప్పుడైనా సరే నిజం అనేది గుంభనంగా ఉంటుంది, అబద్ధం మాత్రం చెలరేగుతుంది. దానా ఇక శ్రద్ధగా వస్తాయి. ఇక శ్రద్ధగా వినండి. నేను చెప్పబోయేది ఏదైనా సరే తగిన విధంగా పరిగణలోకి తీసుకోండి. తొందరపడకండి. సాధ్యమైతేనే ఆచరించండి. అలా కానప్పుడు ఏమీ చేయకండి. అంతేగాని నేను చేస్తాను, అందుకు నేను సమర్థుణ్ణి అని నటిస్తూ మాత్రం చెప్పకండి. రానున్న ఫిబ్రవరి నెల 15వ తేదీ నుండి 1 సంవత్సరం పాటు నేను వివిధ ప్రదేశాలలో పర్యటిస్తాను. ఫిబ్రవరి 15 నుండి ప్రతిరోజు 1 సంవత్సరం పాటు నా నామాన్ని జపించండి. ఒకరోజు నా నామాన్ని 14 సార్లు,
రెండవ రోజు 28 సార్లు, మూడవ రోజు మరలా 14 సార్లు, నాలుగవ రోజు 28 సార్లు, ఇలాగా 14, 28 ఒకటి ఎక్కువ తక్కువ కాకుండా సంవత్సరం పాటు చేయాలి. ఈ 14 లేదా 28 సార్లు తప్ప మొత్తం 24 గంటల్లో మిగిలిన సమయాలలో నా నామాన్ని ఇక జపించనేకూడదు. ఈ విధంగా ఇదే క్రమంలో సంవత్సరం అంతా నా నామాన్ని ఉచ్చరిస్తూ జపం చేయాలి. ప్రేమతో అర్పించే కానుక, లవ్ ఆఫరింగ్ అని దీన్నే అంటారు. మామూలుగా జరిగే సంభాషణ క్రమంలో నా గురించి మాట్లాడవలసి వస్తే అప్పుడు నా నామాన్ని పలకవచ్చు. కానీ ఒంట్లో సుస్థిగా ఉన్నప్పుడు, ప్రమాదం సంభవించినప్పుడు కానీ, లేదా మంచి చెడు వేరే ఇతర సందర్భాల్లో మీరు బాబా అని మాత్రం ఉచ్చరించకూడదు. సరిగ్గా రోజు అర్ధరాత్రి 12 గంటలప్పుడు మాత్రమే 1 సెకను ముందు వెనుక కాకుండా నేను చెప్పిన నా నామోచ్చరణ చేయాలి. గుర్తుంచుకోండి, మొత్తం 24 గంటల సమయంలో నా నామాన్ని మళ్ళీ ఉచ్చరించకుండా జాగ్రత్త వహించాలి. ఈ విషయం ఎంత ఎక్కువ తలుచుకుంటే నా నామం నీ నోట జారే ప్రమాదం అంత ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా నిన్ను గట్టిగా కొట్టినప్పుడు లేదా నీకు తెలియకుండానే నీ నోటి వెంట నా నామం ఉచ్చరించడం జరిగితే నీ ప్రయత్నంలో విఫలమైనట్లే. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్పవలసిందంతా చెప్పాను. ఇక నీ శక్తి మేరకు నడుచుకోవడం మీ చేతుల్లోనే ఉంది. ఆదర్శ్ ఖరే లేచి, మేము మా తండ్రి గారిని బాబా అని పిలుస్తాం, మరి మేము ఆ పదాన్ని ఉచ్చరించకూడదు కదా, అప్పుడు ఏమని పిలవాలి అని తన సందేహాన్ని వినిపించాడు. అటువంటి పరిస్థితిలో మీ తండ్రిని బాబా అని పిలవచ్చు. మీ తండ్రిని ఉద్దేశించినట్లుగా మాత్రమే ఆ పిలుపు ఉండాలి, కానీ నన్ను పిలుస్తున్నట్టు ఉండకూడదు. ఆ క్షణంలో నా గురించి ఎటువంటి ఆలోచన నీ మనసులో ఉండకూడదు అని ఆ సందేహ నివృత్తి చేశారు. ఏమైనా డౌట్ వచ్చిందా ఈ పేరాలో? డౌట్ ఉంది కానీ ఎలా అడగాలో అర్థం కాలేదు. అంటే కన్న తండ్రి, అవును, జన్మించిన తండ్రి, ఆ తండ్రిని బాబాని తీసుకున్నాడు ఆయన. అప్పుడు మరి ఆ తండ్రిలో బాబా ఉన్నారు కదా, మరి కొడుకు బాబా అంటే తప్పేటి? బాబా అంటున్నారు, ఆ పిలుపు నన్ను పిలుస్తున్నట్టు ఉండకూడదు అన్నాడు ఆయన. ఆలోచించండి, ఇది ఒక్కటే మీకు గుణపాఠం. నా తండ్రిని నేను బాబా అని పిలుస్తాను బాబా, కాబట్టి నేను పిలుచుకోవచ్చా అని అంటే బాబా ఏమన్నారు, ఆ పిలుపు నన్ను పిలుస్తున్నట్టు ఉండకూడదు. ఎంత అంటే మనం ఆయన ప్రేమలో ఎంత ఉన్నతమైనటువంటి ఆలోచన ఉందో ఆలోచించండి. తండ్రిని పిలిచే పిలుపులో కానీ, బాబాకి పిలిచే పిలుపులో కానీ ఒకే రకమైన భావన ఉంటే వాడికి పొందవలసింది పొందలేడు. బాబాని పిలిచినప్పుడు బాబా అని పిలిచినప్పుడు ఆ పిలుపు వేరు, తండ్రిని బాబా అన్నప్పుడు ఆ పిలుపు వేరు. తండ్రిని బాబా అన్నప్పుడు తండ్రి అని నా ఆ ఉద్దేశంతో పిలిచినట్టుగా పిలవాలి. బాబాని బాబా అని పిలిచినప్పుడు సాక్షాత్తు భగవంతుడు అన్నటువంటి భావంతో పిలవాలి. అంటే 2 భావాలు ముందు చేరవలసిందే. ఎంత సున్నితంగా మాట్లాడుతున్నాడు చూడండి ఆయన. అలాగే కానీ చెప్పకపోతే బాబా, నేను మా నాన్నను బాబా బాబా అని రోజు చేస్తున్నాను కదా, 8 సార్లు బాబా నామంటే వస్తున్నాడు, పొంగిపోతాడు. నాకు ఖచ్చితంగా మోక్షం వస్తుంది. అందుకే స్పిరిచువల్ లైఫ్ ఈజ్ వెరీ డేంజరస్. కత్తి మీద సామన్నారు ఆయన.
అంచేత మీ మనసులో ఆ క్షణంలో మీ నాన్న పేరు పిలుస్తున్నప్పుడు మీ మనసులో నా గురించి ఎటువంటి ఆలోచన ఉండకూడదు. ఎంత సున్నితంగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నారో చూడండి. ఆ ప్రేమలో ఎంత సున్నితత్వం ఉందో, ఎంత ఏకత్వ భావన ఉందో చూసుకోండి. ముందుకెళ్ళామా? నిరంజన్ సింగ్ ను గురించి ప్రపంచంలో ఎవడైనా ఇలా ఆచరించగలడని నీకు అనిపిస్తుందా అని బాబా అడిగారు. సాధ్యపడవచ్చు అని బదులిచ్చాడు. బాబా నవ్వారు. సభ్యుల్లో ఒకడు టైం చూసుకునేందుకు దగ్గర వాచి లేకపోతే ఏం చేయాలి అని అడిగాడు. అటువంటప్పుడు ఒక వ్యక్తి జబ్బు పడినా, ఒక వ్యక్తి సరిగ్గా అర్ధరాత్రి 12 గంటల సమయానికి మరుగుదొడ్డికి వెళ్ళవలసి వచ్చినా ఏమి చేయాలని నీవు అడగవచ్చు. ఇది చాలా కష్టమైన విషయం. రోజులోని 24 గంటల సమయంలో మరెప్పుడూ మీరు నా నామాన్ని అసలు తలవకూడదని నేను చెప్పినప్పుడు అది నిజంగా చాలా కష్టమే. మరి ఖచ్చితంగా మీరు నన్ను గుర్తు చేసుకునే తీరుతారు అని బాబా సమాధానం ఇచ్చారు. శ్రీవాస్తవ, కానీ బాబా నీవు ఇలా ముళ్ళను వెదజల్లకూడదు, అంటే ఇబ్బందులను సృష్టించకూడదు అన్నాడు. నేనెందుకు ముళ్ళను వెదజల్లాలి? అర్ధరాత్రి సరిగ్గా 12 గంటలకు నా నామాన్ని ఉచ్చరించిన తర్వాత మిగతా 24 గంటల సమయం అంతా మీరు తప్పక అప్రమత్తమై ఉండాలన్నదే అసలు విషయం అని బాబా బదులిచ్చారు. బాబా నీవు మమ్మల్ని విఫలమయ్యేటట్టు చేస్తావు అని శ్రీవాస్తవ వ్యాఖ్యానించాడు. గతంలో నీ స్నేహితుడు హరిచందర్ సింగ్ నీ దర్శనానికి వస్తే నీవు అతనితో ప్రతిరోజు అర్ధరాత్రి సమయాన 5 నిమిషాల పాటు నీ నామాన్ని జపించమని చెప్పావు. ఆ తర్వాత హరిచందర్ నాతో ఒక నిశ్చిత సమయంలో సరిగ్గా 5 నిమిషాల పాటు బాబా నామజపం చేయడం చాలా కష్టం, దానికన్నా రోజంతా నామస్మరణ చేయడమే తనకు తేలిక అని చెప్పాడు అని నిరంజన్ సింగ్ వ్యాఖ్యానించాడు. 24 గంటలు అప్రమత్తులై ఉండడం ఎంత కష్టమో కదా. కేవలం 14 సార్లు ఒకరోజు రాత్రి, 28 సార్లు ఆ తర్వాత రోజు రాత్రి నామజపం చేయాలి. పైగా మిగతా సమయంలో నన్ను తలుచుకోకుండా ఉండాలి. ఎవరైనా ఇలా చేయగలిగితే అట్టు వ్యక్తి ప్రేమ కానుకను అందుకోగలడు అని బాబా చెప్పారు. ఇలా బాబా చెప్పగానే సహవాసీయులంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. అప్పుడు బాబా ఇలా చెప్పారు, ఆధ్యాత్మిక మార్గంలో బాహ్య పరిత్యాగం అవసరం లేదు. ప్రపంచంలోనే ఉంటూ నీ ఆత్మీయుల పట్ల నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు, కానీ దేనికి అంటిపెట్టుకొని ఉండకూడదు. నిస్సంగత్వంతో ఉండాలి. ప్రపంచం పట్ల మమకారాన్ని తగ్గించుకునేందుకు నిరంతరంగా నా నామాన్ని మధ్య మధ్య జపిస్తూ ఉండాలి. ఇది సాధ్యం కాని పక్షంలో కనీసం నిద్రపోయే ముందు ఒకసారి, ఉదయం నిద్ర నుండి లేవగానే ఒకసారి నా నామాన్ని తలుచుకోవాలి. ఘోర విపత్తుల్లోనూ పరితపించకుండా ప్రశాంత మనస్కుడై నా ఇచ్చకు తలవొగ్గి పరిస్థితిని నిబ్బరంగా ఎదుర్కోవాలి. ఇక్కడ ఫస్ట్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ అనేటటువంటి దాని మీద చక్కగా చెప్పారు బాబా. నీ ఆత్మీయుల పట్ల నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు, కానీ దేనికి అంటి పెట్టుకొని ఉండకూడదు. అంటే నిస్సంగత్వంతో ఉండాలి. ఆత్మీయుల పట్ల కర్తవ్యం నిర్వహిస్తూనే ఉండాలి, కానీ దానికి అడ్డు పెట్టుకొని ఉండకూడదు. అది అసాధ్యం. అందుకే
ఇలాగ ఉండదు కనుకనే ప్రతి బాబా ప్రేమికులకు స్టేజ్ మీద బాబా చెప్పారండి, ఫస్ట్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ అని, మన బాధ్యతలను మనం మర్చిపోకూడదండి అని వీడేదో కొత్తగా చెప్తాడు. కానీ అసలు సంగతి ఏమిటి, నువ్వు బాధ్యతలను విస్మరించకూడదు, కానీ దానికి అడ్డు పెట్టుకుని ఉండిపోకూడదు. అక్కడ నువ్వు ఆ బాధ్యతను నిర్వహించడంలో నువ్వు దానికి అడ్డీ అట్టినట్టుగా ఉండాలంటే అది చెప్పరు. చూసారా, అసలు క్రక్స్ ఆఫ్ ఫిలాసఫీలు, లోతైనటువంటి ఆధ్యాత్మిక సత్యాలని వీళ్ళు తేలిక చేసి వాళ్ళకు అనుగుణంగా మలుచుకుంటున్నారు చెప్తున్నారు. చాలా తప్పు, అది హిపోక్రసీ. బాబా ఒకరు చెప్తే ఇది ఇంకొక విధంగా చెప్పడం కపటం. ఆ కపటాన్ని బాబా క్షమించడం. అందుచేత జాగ్రత్తగా ఆధ్యాత్మిక మార్గంలో మనం నడుచుకోకపోతే మంచి జరగదు కదా, మళ్ళీ జన్మలు ఎత్తవలసి వస్తుంది. ముందుకెళ్ళినా ప్రపంచాన్ని, ఆలుబిడ్డలను, ఆస్తిపాస్తులను పరిత్యజించడం వల్ల ప్రయోజనమేమీ లేదు. అవసరమైనప్పుడల్లా మనసును పరిచయించడం. కడుపు మార్చుకోకు, మనసును ఎండగట్టు, అనగా మనసుకు ఆలోచనలు అనే తిండి పెట్టకు. బాహ్య సన్యాసంలో నీ మనసు నీతో పాటు నీ వెంట ఉండి అదే పనిగా నీ ఆలోచిస్తూనే ఉంటుంది. ఎంత ఎంత అందంగా చెప్తున్నారు చూడండి ఆయన. ఏంటంటే మనసు అనేది అది చాలా ప్రమాదకరమైంది. ఆ మనసుని మనం పోగొట్టుకోవాలి. కానీ మన జీవనం అంతా మనస్సుతో జరుగుతుంది, మనస్సు ప్రమేయంతోనే జరుగుతుంది. కాబట్టి మనము తెచ్చేలా మనసుని మన వెంట పెట్టుకొని తిరిగేటట్టుగా చేయకూడదు. దాంతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, మన ఇళ్ళకి అంటే ఉదాహరణ చెప్తున్నాను, కొంచెం దొంగతనం అలవాటు ఉన్నటువంటి బంధువు ఎవరైనా వస్తున్నాడు అనుకోండి. ఆ బంధువు వస్తే మనం ఏం చేస్తాం, అమ్మ నాయన ఆయన వస్తున్నాడు, జాగ్రత్త, సామాన్లను దాచేయండి, అనుక్షణం ఒక అతనికి ఎదురుపెడుతూ ఉండండి అని ఆ దొంగ బంధువుకి అనుక్షణం కూడా కనబడుతూ ఉంటాము. మనసు కూడా అలాంటిది. అవకాశం వస్తే మనల్ని పూర్తిగా బాహ్యంలో దించేస్తారు. కాబట్టి మనసుతో మనం జాగ్రత్తగా ఉండాలి. మనసుని మనం ఆపలేము, కాబట్టి బాబా నామం చేసుకోవాలి. ఏది చేసినా నువ్వు ఆలోచించాలి. బాబా చెప్పిన మాటలు మనసును నీ వెంట ఉంచుకున్నది ఏదైనా చేస్తే దానివల్ల ప్రయోజనం ఉండదు. మనసును దూరంగా ఉంచాలి. అదేం చేస్తుంది, నీకు భౌతికాన్ని దగ్గరికి చేస్తుంది. కాబట్టి బీ కేర్ఫుల్ అబౌట్ మైండ్. నెక్స్ట్ పదంలోకి వెళ్ళాను. నెక్స్ట్ పదకి ఫిబ్రవరి 15వ తేదీ నుండి నేను 3-4 మండల వారిని నాతో పాటు తీసుకెళ్తాను. మిగిలిన వారు ఇక్కడే ఉండిపోతారు. నేను ఆ మండలి గురించి, మిమ్మల్ని గురించి, ఇంకా ఇతరుల గురించిన ఆలోచనలన్నింటినీ పరిశీలిస్తాను. సిక్కుల పవిత్ర గ్రంథమైన గురు గ్రంథ సాహెబ్ నుండి తనకిష్టమైన పద్యాన్ని చదవమని దౌలత్ సింగ్ను బాబా అడిగారు. సర్వోన్నతుడు ప్రభువైన పరమాత్మను గురించి కొన్ని చరణాలు పాడి వినిపించాడు. బాబా ముఖం నుండి కాంతులు విరజిమ్ముతుండగా, ఇది వింటే నాకెంతో సంతోషం కలుగుతుంది అని చెప్పారు. ఇంతకు ముందు ముగిసిన 2 భాషా బృందాలకు వలనే బాబా 7 రోజులు ఉపవాస దీక్ష గురించి చెబుతూ ఉపవాసం ఉండేందుకు సన్నద్ధులైన వారిని లేచి నిల్చోమన్నారు. చాలా మంది లేచి నిల్చున్నారు.
పుకారును చూస్తూ వేళాకోళంగా, బాబా, నీవు చాలా లావుగా ఉన్నావు కదా, అందుకే నిన్ను ఎంపిక చేస్తున్నాను అన్నారు. హుకుమత్ రాయ్తో, బాబా, నీవు కూడా చాలా బలంగా ఉన్నావు, సరే నిన్ను కూడా ఎంచుకున్నాను అన్నారు. డెహ్రాడూన్ నుండి వచ్చిన వీరేంద్ర సింగ్ను ఎంచుకొని ఆయనతో ప్రత్యేకంగా, చూడు, నేను ప్రత్యేకంగా కొంతమంది సిక్కులను ఎలా ఎంచుకున్నాను, మీతో నేనెంతో సంతృప్తి చెందాను. గురునానక్ నాకు చాలా ప్రియమైన వాడు. అదే నానక్ ఈనాడు ఈ ప్రపంచంలో ఉన్నాడు. రామదాసును, కుంజ్ బిహారీని కూడా ఎంపిక చేశారు. వీరితో హిందీ బృందం నుండి 5గురిని ఎంపిక చేసినట్లయింది. ఈ 5గురు 1956 ఫిబ్రవరి నెల 15వ తేదీ నుండి 7 రోజుల పాటు ఉపవాస దీక్షలో ఉండాలి. ఎంపిక చేయని మిగతా వారిని ఉద్దేశించి బాబా కలత చెందవద్దని చెప్పారు. ఎప్పుడైతే వారు ఉపవాసానికి తమ ఇష్టాన్ని ప్రకటించారో అప్పుడే వాళ్ళు ఉపవాసం చేసినట్టయిందని బాబా వ్యాఖ్యానించారు. ఉపవాసం చేయవలసిన 5గురిని ఉద్దేశించి బాబా ఇలా చెప్పారు, నేను రేపు మరికొన్ని సూచనలు ఇస్తాను. ఉపవాస దీక్షలు ముగిశాక ఆధ్యాత్మిక మార్గంలో మీరు ముందుకు వెళ్ళిపోయామని అనుకోకండి. ఒకసారి ఆంధ్రాలో నేను ఒక వ్యక్తి చేత 40 రోజులు ఉపవాస దీక్ష చేయించాను. ఆ తరువాత అతనికి కొన్ని ఆంతరిక అనుభూతులు కలిగాయి. దానితో అతడు ప్రజల చేత దండలు వేయించుకొని పూజలు అందుకోవడం ప్రారంభించాడు. తన అనుభవాలను గురించి ప్రజలకు చెప్పేవాడు. అలా ప్రజలు అతని చుట్టూ చేరేవారు. ఉపవాసానికి సంబంధించి మరి వేరే ఇతర విషయాన్ని గురించి నేనిచ్చే సూచనలు సులువుగా కనబడినప్పటికీ ఆచరణలో చాలా కష్టమైనవి. అమెరికాలో ఉపవాస పిచ్చి మొదలైంది. వాళ్ళు రికార్డులు అధిగమిస్తున్నట్లుగా గొప్పలు చెప్పుకుంటున్నారు కూడా. ఉపవాసం ద్వారా ప్రేమ ఏ విధంగానూ పెరగదు. ఉపవాసం, ప్రేమ ఈ రెండింటి మధ్య ఎటువంటి సంబంధము లేదు. ఎన్నెన్నో కఠోర సాధనలు, భగవన్నామ జపం, తపస్సు ఇత్యాదివన్నీ నేనిప్పుడు మీకు వివరిస్తున్న ఉపవాసం కన్నా పూర్తిగా భిన్నమైనవి. అందువల్ల నేను మిమ్మల్ని ఉపవాసం చేయమని చెబితే తప్ప మీరెందుకు ఉపవాస దీక్ష చేపట్టాలి? మీ అంతటా మీరు ఉపవసించాలని అనుకుంటే ఆ ఉపవాసం ఎలా ఉండాలంటే, మీ కడుపు నిండుగా ఉన్నప్పటికీ మీ మనసు ఆకలితో అలమటించే విధంగా, అనగా ఆలోచనలు లేకుండా మీరు ఉపవాసం చేయాలి. ఇది అన్ని రకాల ఉపవాసాల కంటే అతి గొప్ప ఉపవాసం. ప్రేమ కానుక, గిఫ్ట్ ఆఫ్ లవ్ యొక్క లోతైన భావాన్ని గురించి చెబుతూ బాబా మరొకసారి ఇలా చెప్పారు, దేనిని కోరుకోవాల్సిన అవసరం లేకుండా లేనిదే ప్రేమంటే. మొట్టమొదట అర్ధరాత్రి సమయంలో కూర్చుని మీరు బాబా బాబా అని 14 సార్లు, రెండవ రాత్రి 28 సార్లు ఉచ్చరించాలి. ఒక రోజు తర్వాత మరొక రోజు, ఇలా సంవత్సరం అంతా చేయాలి. మధ్యలో ఆలోచన వచ్చినా దానితో ముడిపడిపోవద్దు. ఒకే ఒక్క బంధనానికి 14 సార్లు 28 సార్లు అనే బంధనానికి మాత్రం లోబడి ఉండండి. 14 సార్లు 28 సార్లు మాత్రమే, ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. ఇది కష్టమైనప్పటికీ అసాధ్యం కాదు. బావు దీనిని ఆచరించాలనుకుంటే మాత్రం తప్పక విఫలమవుతాడు. ఎందుకంటే అతడు గాఢ నిద్రలో కూడా తనకు తెలియకుండానే నా నామాన్ని స్మరిస్తుంటాడు. అది అతని అలవాటు. అక్కడ ఒక ఫోటో ఉంది, 5385వ పేజీలో. హిందీ సహవాస సమయంలో తనకిష్టమైన 5గురు సిక్కులతో బాబా వీరేంద్ర సింగ్, ప్రీతం సింగ్, డాక్టర్ దౌలత్ సింగ్, ప్రొఫెసర్ నిరంజన్ సింగ్ మరియు జోగిందర్ సింగ్ నవంబర్
1955. సరిగ్గా అర్ధరాత్రి క్షణాల్లో తప్ప మిగతా 24 గంటల్లోనూ బాబా నామం పెదవ దాటిన విధంగా నిర్ణీత సంఖ్యలో నామాన్ని జపించవలసి ఉన్నందున ఈ నామజపానికి సంసిద్ధులైన మీకది నిజంగా జాగ్రత్త వహించవలసిన కార్యక్రమం. ఎంతో కష్టం కూడా. ఎందుకంటే ప్రతి క్షణం మీరు అంతర్గతంగా నా ఆలోచనలోనే ఉండాలని దీని అర్థం. మీరు ఈ సూచనలు తప్పక పాటిస్తారు కనుక నేను ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. ఒకవేళ నేను చెప్పాలని మీరు అన్నారంటే నా సూచనలు మీరు పాటించలేరనో లేదా నన్ను ప్రేమించగలిగే మీ సామర్థ్యాన్ని మీరు సందేహిస్తున్నారనో నాకు అనిపిస్తుంది. ప్రేమ ఎటువంటిదంటే కేవలం అనుభవించడం తప్ప దాని గురించి ఏమీ చెప్పలేము, ఏమీ ఉచ్చరించలేము, ఏమీ వ్యక్తం చేయలేము. నీవు ప్రేమించలేనని అనుకోకు. నీకు ఒక అర్ధరాత్రి పూట లేచి నా నామాన్ని ఉచ్చరించడం మర్చిపోయినా ఆ మర్నాడు ప్రక్రియను ఆపకుండా మళ్ళీ ఆ రోజు అర్ధరాత్రి నుంచి కొనసాగించు. అలా కూడా చేయలేకపోతే ప్రతి రాత్రి నిద్రపోయే ముందు, ప్రతి ఉదయం నిద్ర లేచేటప్పుడు కనీసం ఒక్కసారైనా నా నామాన్ని నిజాయితీతో జపించు. అలా చేస్తూ మంచి చెడు అన్నింటినీ నాకు అర్పించు. ఇలా నీవు ఉన్న సమయంలో సమస్తము బాబాకు చెందిందే, బాబాకే అర్పిస్తున్నాననే అవగాహన కలిగి ఉండు. మనసును గురించి, దాని కార్యకలాపాలను గురించి నేను గాడ్ స్పీక్స్ గ్రంథంలో స్పష్టంగా వివరించాను. దాన్ని చదివిన తర్వాతే నా ఉద్దేశం ఏమిటన్నది మీకు అవగతమవుతుంది. అంతా మిథ్య, ఇల్యూజన్ అయినప్పుడు ఎవరు మంచి ఎవరు చెడు, ఉన్నది ఎక్కడుంది? నిజానికి ఉన్నది కేవలం సర్వజ్ఞుడు, సర్వశక్తివంతుడైన భగవంతుడు ఒక్కడే. ఆయన మీలోనూ ఉన్నాడు. ఆయన అనంత కరుణామయుడు. అతనికి అన్నీ తెలుసు. మీ ఆలోచనలన్నీ ఆయనకు తెలుసు. 50 ఏళ్ల తరువాత నీవేమి ఆలోచిస్తావో కూడా భగవంతుడికి తెలుసు. మరి ఆయన సర్వశక్తిమంతుడు అయినప్పుడు నీ ఆలోచనలను అతను ఎందుకు ఆపడు? ఎందుకంటే అంతా మిథ్యయే అయినప్పుడు అతను నీ ఆలోచనలను ఆపడానికి ఆయన తన శక్తిని ప్రయోగించే అవసరమేముంటుంది? మీరు మరింత లోతుగా ఆలోచించి చూస్తే వాస్తవానికి మంచి చెడులకు కర్తను నేనే అని మీరు గ్రహిస్తారు. అయినప్పటికీ ఈ గందరగోళాన్ని తలకెక్కించుకోవడానికి బదులు మీరొక పని చేయండి. అన్నింటినీ విడిచిపెట్టి నేను చెప్పినట్లు చేయండి. మీ కుటుంబం బాగోగులు చూసుకుంటూ దైనందిన జీవిత వ్యవహారాలను నడుపుకోండి. కానీ వాటికి లాలసులు కాకుండా వాటి పట్ల నిస్సంగులై ఉండండి. ఎన్ని ఎక్కువ సార్లు వీలైతే అన్ని సార్లు నన్ను గురించి తలుచుకోండి. ఆ విధంగా చేయడం ద్వారా మీరు మాయ యొక్క వలలో చిక్కుకోకుండా ఉంటారు. నేను మీకు ఇప్పుడు చెప్పింది గుర్తుంచుకోండి. మంచి చెడు విచక్షణ గురించి ఆలోచించకండి. నీవే మంచివాడివని, ఇతరులంతా చెడ్డవారిని అనుకోకు. ఇతరులు నిన్ను అపఖ్యాతి పాలు చేసినా, నిందలు వేసినా ఆందోళన చెందకు. నన్నే తలుచుకో. ఇతరుల సంతోషంలో నీవు పాలు పంచుకో. కష్టాల్లోనూ విషాదంలోనూ ఉన్నవారి పట్ల సానుభూతిని చూపించు. అప్పుడే నీవు నన్ను సంతోషపరచగలవు. నీకు కోపం వచ్చినప్పుడు దానిని వ్యక్తపరచకుండా ఉండడానికి గట్టి ప్రయత్నం చెయ్యి. అవతలవాడు చెడ్డవాడు, నీవు మంచివాడవని అనుకున్నప్పుడు అవతల వాడికి
జై బాబా, జై బాబా. జై బాబా శ్రీను. శ్రీను అంకుల్ ఉన్నారా? జై బాబా.